నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి క్షేత్రాల్లో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం అనంతగిరి. రంగారెడ్డి జిల్లా వికారాబాద్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి శ్రీదేవి భూదేవిల సమేతంగా కొలువయ్యారు. ఆ దివ్యక్షేత్ర ప్రాశస్త్యమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. అనంతానంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమః అంటూ శ్రీ అనంత పద్మనాభ స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం అనంతగిరి. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు కొలువైన అనంతగిరి దివ్యక్షేత్రం ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతోంది. మానసికోల్లాసాన్ని కలిగించే కొండలు కోనల మధ్య అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలోనే శ్రీ మహావిష్ణువు మార్కండేయ మహర్షికి ప్రత్యక్షమై అతని అభీష్టం మేరకు శ్రీ అనంత పద్మనాభ స్వామిగా అవతరించారని విష్ణు పురాణం, స్కాంద పురాణాల ద్వారా అవగతమవుతోంది. ప్రశాంతమైన వాతావరణం, మనసును హత్తుకునే కొండలు గుట్టలతో ఉన్న ప్రకృతి అందాలు ఈ క్షేత్రానికి మరింత అందాన్ని పెంచాయి. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో అనంత పద్మనాభ స్వామి కొలువై ఆధ్యాత్మికానురక్తిని పెంచే చల్లని దేవతగా పూజలందుకుంటున్నాడు. రోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్యధామం అనంత పద్మనాభ స్వామి లీలలతో మహిమాన్వితమైన క్షేత్రంగా పేర్గాంచింది. అవతార రూపుడైన శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా భక్త సులభుడుగా నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. కలియుగ ప్రారంభాన శ్రీ మహావిష్ణువు మార్కండేయ మహామునికి ఇచ్చిన వర ఫలితంగా ఈ క్షేత్రంలో అనంత పద్మనాభ స్వామిగా వెలసినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. ప్రశాంతతకు వేదికలా దర్శనమిచ్చే ఈ దివ్యధామంలో ఓ పక్క పుష్కరిణి ఉంటుంది. పుష్కరిణిలో స్నానం సర్వపాపహరణం అంటారు. అలాంటి పుష్కరిణిలో ఆత్మస్నానం వల్ల ఇహలోకంలో చేసిన పాపాలన్నీ ప్రక్షాళింపబడి ఆత్మజ్ఞానం కలుగుతుందని చెబుతారు. అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న దివ్య పుష్కరిణి సరిగ్గా అలాంటి మహిమ కలిగినదేనని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అలాగే మహిమాన్వితమైన ఈ పుష్కరిణిలో కార్తీక పౌర్ణమి రాత్రి వేళల్లో దేవతలు వచ్చి స్నానాధికాలు చేస్తారని, దానివల్ల పుష్కరిణి యొక్క మహిమ మరింత పెరుగుతుందని భక్తుల విశ్వాసం. రోజూ స్థానికంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అశేష జనవాహిని ముందుగా తమ ముడుపులు చెల్లించుకునే భాగంలో స్వామివారికి భక్తి శ్రద్ధలతో తమ తలనీలాలు సమర్పించుకుంటారు. అనంతరం పుష్కరిణిలో భక్తితో స్నానాలు చేస్తారు. పుష్కరిణికి సమీపంలో పవనసుతుడు శ్రీరామదూత అపర తేజోవంతుడైన హనుమంతుని మందిరం ఉంది. భక్తవరదుడైన ఆ స్వామి ఇక్కడ
మౌనముద్రలో సాక్షాత్కరించే దృశ్యం భక్తులకు అవ్యక్తమైన ఆనందానుభూతులను స్వంతం చేస్తుంది. ప్రధానాలయం నిత్యము భక్తులతో కిటకిటలాడుతుంది. నిత్యము శ్రీహరినామస్మరణతో మారుమ్రోగే ఈ దివ్యాలయంలోని మనోహరమైన కట్టడాలన్నీ భక్తులను అమితంగా ఆకర్షిస్తాయి. ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించింది ఇతమిద్దమైన ఆధారాలు లేకపోయినప్పటికీ కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నుంచి ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్లు చెబుతారు. నీకే శరణు, నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడనా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడనా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు, నీకే శరణు. చంద్ర సూర్యులు కలవేలుపవు నీవు, పన్నిన లక్ష్మీ భూమిపతివి నీవు. అనంతగిరి దివ్యక్షేత్రం ముచికుందా నదీమ తల్లి ఉద్భవ స్థలంలో విరాజిల్లుతోంది. ఆనాటి ముచికుందా నదే నేటి మూసీ నది. ముచికుందుడనే రాజర్షి రాక్షసులతో అనేక యుద్ధాలు చేసి వారిని ఓడించి దేవేంద్రుని కొలిచి తనకు నిద్రాభంగం చేసిన వారు తన తీక్షణమైన చూపులతోనే భస్మమైపోవునట్లు వరం పొందాడట. అనంతరం విశ్రాంతి కొరకు అనంతగిరి కొండల్లోని ఓ గుహలో నిద్రించాడట. ఇదిలా ఉండగా ద్వాపర యుగాన శ్రీకృష్ణ బలరాములు కాలయవనుడను రాక్షసుడి ఆగడాలను భరించలేని వారిద్దరూ భయపడినట్లు నటించి ముచుకుందుడు నిద్రిస్తున్న అనంతగిరి కొండ గుహలోనికి వెళ్లి కాలయవనుడు చూస్తుండగా తమ కృష్ణ వస్త్రములను నిద్రిస్తున్న ముచుకుందునిపై కప్పగా అతడే శ్రీకృష్ణుడనుకుని కాలయవనుడు ముచుకుందుణ్ణి నిద్రాభంగం చేశాడట. దాంతో ఆగ్రహించిన ముచుకుందుడు కాలయవనుని తన కోప దృష్టితో భస్మం చేశాడట. అప్పుడు శ్రీకృష్ణ బలరామదేవులు ప్రత్యక్షం కాగా ముచుకుందుడు సంతోషించి వారి పాదాలు కడిగి ధన్యుడయ్యాడట. ముచుకుందుని చేత శ్రీకృష్ణుని పాదాలు కడిగిన జలమే జీవనది అయిందిట. ఆ క్రమంలోనే ఆ నదికి ముచుకుందా నది అనే పేరు వచ్చిందిట. కాలక్రమంలో అదే మూసీనదిగా ప్రఖ్యాతిగాంచింది. మూసీనది పాద స్పర్శతోనూ మార్కండేయుడి తపోశక్తి చేతనే పరమ పావనమైన అనంతగిరి మహిమాన్వితమైన దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. సాక్షాత్తు త్రిమూర్తులకు ఇష్టమైన ప్రదేశంగా ఈ క్షేత్రం కొనియాడబడుతోంది. మార్కండేయుడి భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థమైన అతని అభీష్టం మేరకు ఈ క్షేత్రంలో వెలసినట్టు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఒక బిలంలో గుహ వంటి స్థావరంలో స్వయంభువుగా ఆవిర్భవించారు. ఆది పురుష కిలాంతరంగా భూదేవతారమణ భోగీంద్ర శయన. గర్భాలయంలో జగన్మోహనుడు ఆశ్రిత జన బాంధవుడు అయిన శ్రీహరి అనంత పద్మనాభస్వామి రూపంలో అశేష భక్తజన ప్రమాణాలు అందుకుంటూ నిత్యనూతన తేజోమయుడిగా విరాజిల్లుతున్నాడు. భూదేవి శ్రీదేవి సమేతంగా దర్శనమిచ్చే ఆ స్వామి సర్వాలంకార శోభితంగా కనిపిస్తాడు. ఆ తేజోమయుని దర్శనం సర్వమంగళకరమని భక్తుల విశ్వాసం.
అనంతానంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమః. హరి ఓం. ఇది మార్కండేయ మహాక్షేత్రం అని చెప్పబడుతుంది. ఇక్కడ మార్కండేయ మహర్షి వారు 14,000 దివ్య సంవత్సరాలు మహావిష్ణువుని గురించి తపస్సాచరించాడు. మహావిష్ణువు ద్వాపరాయుగంలో కృష్ణావతారకరంలో వారికి సాక్షాత్కరించడం జరిగింది. మార్కండేయ మహర్షుల వారి కోరిక మేరకు స్వామి ఇక్కడ స్వయంగా శాలిగ్రామ రూపంలో వెలిశారు. వీరు శాలిగ్రామమూర్తి, స్వయంగా శాలిగ్రామము. మార్కండేయ మహర్షుల వారు ఈ గుహా మార్గంగా కాశీకి వెళ్ళి స్వామిని అభిషేకించడానికి గంగాజలం తీసుకుని వచ్చేవాళ్ళు. కేవలం మార్కండేయ మహర్షులు మాత్రం వెళ్ళడమే జరిగింది. కలియుగంలో అది మనందరికీ అసాధ్యం కాబట్టి మార్కండేయ మహర్షుల వారు ఇక్కడ గంగాదేవిని ప్రార్థించి స్వయంగా గంగా ఇక్కడ రావడం జరిగింది. కింద స్వామి పుష్కరిణి ఉంది, అదే భవనాశిని పుష్కరిణి అని చెప్పబడుతుంది. అక్కడ స్నానమాచరించే సంసారంలో చేసిన పాపాలన్నీ నశిస్తాయని దాన్ని భవనాశిని పుష్కరిణి అని చెప్పబడింది. అక్కడ స్నానమాచరిస్తే గంగా స్నాన ఫలమని, స్వామిని స్వయంగా దర్శనం చేసుకుంటే బదరి యాత్రా ఫలమని స్కాంద పురాణంలో చెప్పబడింది. మరియు విష్ణు పురాణంలో ఇది శేషాచల పర్వతానికి చివరి భాగమని చెప్పబడింది. శేషాచల పర్వతానికి ముఖభాగం వెంకటేశ్వర స్వామి, మధ్య భాగము అహోబిల నారసింహస్వామి, చివరి భాగం అంత్య భాగంలో పద్మనాభ స్వామి కాబట్టి అంత్య భాగం కాబట్టి అనంతగిరి క్షేత్రం అనేది ప్రసిద్ధి జరిగింది. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల మహిమాన్విత ఆలయాలను సందర్శించుకుని తరిస్తారు. చక్కని వన సంపదతో నయనానందకరంగా అగుపించే ఈ దివ్యాలయ ప్రాంగణంలో పురాతన రాతి గుహలున్నాయి. ఇదే ప్రాంగణంలో ఉన్న ఉసిరి చెట్టు అత్యంత మహిమాన్వితమైనదిగా భక్తుల నమ్మిక. రోజూ వందలాది మహిళా భక్తులు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ధూపదీప నైవేద్యాలతో వృక్షరాజాన్ని పూజిస్తారు. మహిమగల ఈ ఉసిరి వృక్షం కోరిన వరాలనిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఆలయానికి ముందు అంజనీపుత్రుడు హనుమంతుని భారీ విగ్రహం నయన మనోహరంగా కనిపిస్తుంది. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం భజే వాయుపుత్రం భజే నిత్యతేజం అంటూ భక్తులు స్వామివారి భారీమూర్తిని దర్శించి భక్తి పుష్పాలను స్వామికి సమర్పిస్తారు. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాల వల్ల సమస్త భోగాలు సిద్ధిస్తాయని నమ్ముతూ వాయుపుత్రునికి నీరాజనాలందిస్తారు. దీనికి సమీపంలో విఘ్న వినాయకుడు విఘ్నేశ్వరుడు, వక్రతుండ మహాకాయ నాగదేవతల మూర్తులు దర్శనమిస్తాయి. అలాగే ఆలయానికి సమీపంలోని గుహలో మార్కండేయ మహర్షి మూర్తి ఒకటి కనిపిస్తుంది.
మార్కండేయుని తపశ్శక్తి వల్లే ఈ క్షేత్రం మహిమాన్వితమైందని చెబుతారు. అనంత పద్మనాభ స్వామి వారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఆ విశేషాలేమిటో వీక్షించండి. ఈ ఆలయంలో ప్రతి ఏటా కార్తీక మాసంలో 15 రోజుల పాటు, ఆషాఢమాసంలో 1 రోజు పాటు స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తారు. అత్యంత ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి పట్ల తమ భక్తి ప్రపత్తులను ప్రదర్శించుకుంటారు. వెంకటాద్రి సమం స్థానం. కార్తీక మాస పర్వదినాలలో శిరముపై జ్యోతినుంచుకొని మహిళా భక్తులు ప్రదక్షిణలు చేయడం ఓ సంప్రదాయంగా వస్తోంది. అలాగే ఈ పర్వదినాలలో తమ గోవులను స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించడం వల్ల ఇష్టకామ్యాలన్నీ సిద్ధిస్తాయని స్థల పురాణం. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆ రోజుల్లో వందలాది మంది భక్తులు శ్రీహరి అవతార రూపమైన సత్యనారాయణ స్వామికి వ్రతాలు నిర్వహించడం ఓ సంప్రదాయంగా వస్తోంది. అలాగే స్వామివారికి ఏటా చేసే కళ్యాణోత్సవాలు కూడా అత్యంత శోభాయమానంగా జరుగుతాయి. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పేరుగల జవరాలి లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలను ఆగమ సంప్రదాయ రీతులను అనుసరించి ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఆయా రోజుల్లో నిర్వహించే రథోత్సవం కూడా నయన శోభితం. లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఇక్కడ స్వామివారు రథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీరంగనాథ రంగరంగ రంగపతి రంగనాథ నీ సింగరాలే తరసాయ. అనంతగిరిలో కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం సర్వమంగళకరం, సర్వశుభాలకు సంకేతం. ప్రాప్తం ఉన్న భక్తులకే ఆ స్వామి దర్శన భాగ్యం కలుగుతుందని చెబుతారు. సర్వే జనా సుఖినో భవంతు. తిరువేధుల మెరసి దేవదేవుడు, తిరువేధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి లీలలు అద్భుతమైనవి, అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. 30 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. మాకు ఈ స్వామి చాలా నమ్మకం ఉంది. మేము ఇక్కడ 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఇంతకుముందు ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడ మంచిగా చేసుకుపోయినాము. అప్పటి నుంచి మాకు నమ్మకం అయింది దేవుని మీద. మేము అనంత పద్మనాభ స్వామి మా ఇంటి దేవుడిగా అందరు మా పెద్దలు నమ్మకంగా కొలుస్తారు. 2 సంవత్సరాల నుంచి ఈ స్వామికి వస్తున్నాను. నా ఆరోగ్యం బాగా లేకుండే, నాకు ఆరోగ్యం బాగా కావాలనుకుని నమ్ముకున్నాను. నాకు బాగా అయింది. చూడాలని చెప్పి వచ్చేసినాం స్వామి దగ్గరికి. భక్తి ఉంది అని చెప్పి వచ్చేసినాం సార్. మేము గుడిదొట్లకి వెళ్ళి వస్తున్నాం సార్. మరి గుడిదొట్ల పిసిఎం తండ. మేము ఇక్కడ వచ్చి బాగా 10 సంవత్సరాలు అవుతుంది వచ్చి. మాకు దేవుని మంచిగానే సహకారంగా ఉంది. మాకు పిల్లలకు కూడా మంచిగానే, మాకు ఇంట్లో కూడా అన్ని మంచిగానే ఉన్నది కాబట్టి మేము వస్తున్నాము. 30 సంవత్సరాల నుంచి మా ఇంటి అందరు మొత్తం అనంతగిరి స్వామిని నమ్ముకున్నాము. మేము అనుకున్నది నెరవేరుతుంది. మేము మంచి నమ్మకంతో వచ్చినాం. జలాలు వచ్చినా రోగాలు వచ్చినా ఇడికి వచ్చేస్తాం. మేము సంవత్సరం వచ్చేస్తాం ఇడికి. మేము ఎప్పటికీ వస్తాం దేవుని కాడికి. వచ్చినాక మాకు మంచిగా ఉండదు.
మేము మరవకుండా యాటా వస్తాం. और यहाँ का जो भगवान है ना, उनका एक कथा है, वो जब उनके बाजू में एक गुरुजी है, वो गुरुजी को वो जो एक्चुअली इट्स कॉल्ड शिला, वो जो पत्थर है ना, वो यही नदी पे, भागीरथी नदी पे जब आता है, उनके सपने में आके भगवान बोले हैं, ऐसा कुछ कथा है जो मेरे डैडी और उनके डैडी जो है वो मेरे को सुना है। वो पत्थर जो है उनमें ही भगवान है, इधर कोई आकृति नहीं है, जो कोई भी शिला नहीं है, जो इट्स अ ब्लैंक स्टोन, वो स्टोन को लेकर के इधर प्रतिष्ठापित किए हैं। पहले ऐसा वैसा नहीं था, वो एक अंदर गुहा जैसा ही था, उसके अंदर से ही जाते थे हम। పాప ఇక్కడనే పేరు పెడతాము, ఎంటికలు తీస్తాము, దేవునికి దర్ వర్ష నమ్ముకుంటాం. అందరం కుటుంబం వచ్చినాం, 20 మంది వచ్చినాం. మాకు మంచిగా అనిపించింది కాబట్టి ఇక్కడ వస్తున్నాం. శంకర్పల్లి మండలం సంఖ్యపల్లి గ్రామం. మేము ఎందుకంటే ప్రతి సంవత్సరం మా స్టడీస్ మంచిగా ఉండాలి అని చెప్పి అనుకుంటాం అనమాట. ఏదైనా సరే కోరుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ దేవుడు అంటే చాలా నమ్మకం ఉంది, అందుకే ప్రతి సంవత్సరం వస్తాము. మేము మా భవిష్యత్తు చాలా బాగుండాలని కోరుకుంటాం. క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఇక్కడ వస్తాం, వచ్చి దేవుని దర్శనం చేసుకుని వెళ్తాం. మా చదువులు కూడా బాగుండాలని, చదువు మంచి చదవాలని చెప్పి కోరుకుంటాం. మేము పశ్చిమ రంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిని. నా పేరు నెల్లి జనార్దన్ పద్మశాలి. మా అధ్యక్షుల వారు తాళ్లపల్లి రామచంద్రయ్య గారు. మేమందరము ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి అనంత పద్మస్వామి సమక్షంలో ఉన్నటువంటి భక్త మార్కండేయుల గురించి కొంచెం ప్రజలకు వివరించాలని మా యొక్క ఉద్దేశము. అదేవిధంగా ఇక్కడ 14,000 సంవత్సరాలు మార్కండేయ స్వామి వారు తపస్సు చేస్తేనే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఆయన కోరిక ప్రకారంగానే అనంత స్వామిగా ఇక్కడ వెలిచిండు. మేము గత 2 సంవత్సరాల నుండి మార్కండేయ భవనం ఇక్కడికి దర్శనానికి వస్తున్నాము. చాలా మటుకు మాకు అనుకున్న కోరికలన్నీ నెరవేరినాయి. తండ్రి అనంత పద్మనాభ రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తుల అభీష్టాలను నెరవేర్చే దేవదేవుడు అనంత పద్మనాభ స్వామి. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ రేపటి మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నీకే శరణు, నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడరా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు.